దేశంలో ప్రభుత్వం మారింది. రాష్ట్రంలో మారింది, కేంద్రంలో మారింది. సో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలో నీతి ఆయోగ్కి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. దీంట్లో భాగంగానే కొంతమంది ఎక్స్ అఫిషియో సభ్యులుగా కొంతమందిని చేర్చారు. వీళ్ళతో పాటుగా మరికొంతమందిని ప్రత్యేక ఆహ్వానితులుగా చేయడం జరిగింది. కొంతమంది కేంద్ర మంత్రులను నీతి ఆయోగ్లో ప్రత్యేక ఆహ్వానితులుగా ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగా ఏపీ నుంచి టీడీపీ ఎంపీగా గెలిచి ప్రస్తుతం కేంద్రంలో విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడిని నీతి ఆయోగ్లో ప్రత్యేక ఆహ్వానితుడిగా చేస్తూ కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే ప్రకటన విడుదలైంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.